ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇక కడప జిల్లా పాలిటిక్స్ సమ్మర్ హీట్ను మరింత పెంచేస్తోంది. ఇప్పటికే ఇక్కడ అన్నా చెల్లెళ్ల మధ్య పోరు నడుస్తోంది. ఇక జగన్ సతీమణి భారతి కూడా సీన్లోకి ఎంట్రీ ఇస్తారని తెలియవస్తోంది ఇప్పుడు. దీంతో అన్నా చెల్లెళ్ల వార్ కాస్త ఆడపడుచుల యుద్ధంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది అంటున్నారు. ఇప్పటికే వివేక హత్య కేసు వైసీపీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడు భారతి రాకతో వివేక హత్య కేసు వైసీపీపై ఎటువంటి ప్రభావం చూపనుంది? భారతి ప్రచారంతో వైసీపీకి మైలేజ్ పెరుగుతుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. కడప రాజకీయం ఈసారి రంజుగా మారనుంది. వైఎస్సార్ కుటుంబంలో భారీ చీలిక వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య పోరు కాస్త ముదిరి పాకాన పడి వైసీపీ అధినేత జగన్కి ఎదురుగా సొంత చెల్లెలు షర్మిల నిలబడ్డారు. ఆమె ఏకంగా కాంగ్రెస్ ఏపీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే కడపలో బస్సు యాత్ర చేపట్టి జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు, పులివెందులలో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంట పుట్టిస్తోంది. మరోవైపు చూస్తే వైఎస్ వివేక హత్య కేసుని తెరపైకి తెచ్చిన జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది షర్మిల. దీంతో వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ప్రాణం పెట్టే కడప జనం ఎటూ తేల్చుకోలేక దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లైతే పెద్దగా పడ్డం లేదు. జగన్ సైతం తన బస్సు యాత్రలో తన చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్లో పడ్డారని మాత్రమే అన్నారు. అంతకు మించి కామెంట్స్ చేయలేదు. దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్లో పడిపోతోంది. ఈ లోటుని భర్తీ చేయడానికి వైసీపీలో రాజకీయ దూకుడు పెంచి క్యాడర్లో జోష్ తీసుకుని రావడానికి జగన్ సతీమణి భారతి రంగంలోకి దిగబోతున్నారన్న వార్త ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారని సమాచారం. కడప జిల్లా మొత్తం భారతి వైసీపీ తరపున ప్రచారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమెకు కౌంటర్గా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి ప్రచారం సాగుతుంది అన్నమాట. ఒక విధంగా అదే జరిగితే వదినా మరదలు కడప వేదికగా ఢీ అంటే ఢీ కొట్టడానికి సిద్ధమైనట్లే. ఇప్పటిదాకా షర్మిల కానీ సునీత కానీ జగన్ మీద చేసిన విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లైతే పెద్దగా లేవు. మరి భారతి తన మరదలు ప్రశ్నలకు విమర్శలకు ధీటైన జవాబు చెబుతారా అన్నది ఆసక్తికరంగా ఉంది. మరోవైపు చూస్తే జగన్ ఈ నెల 22న పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన బస్సు యాత్ర ఈ నెల 21తో ముగుస్తుందని సమాచారం. ఆ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేసి మరోసారి ఏపీ మొత్తం హెలికాప్టర్ ద్వారా తిరుగుతారని, రోజుకు 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక జగన్ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి పులివెందులలో భారతి ప్రచార బాధ్యతలు చూస్తారని అంటున్నారు. ఆమె 2019 ఎన్నికల్లోనూ జగన్ తరపున ప్రచారాన్ని చేపట్టారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఈసారి మాత్రం సీన్ అంతా మారిపోయింది. సొంత చెల్లెలు వైరిపక్షంలో చేరి సవాల్ చేస్తున్నారు. పైగా మొదటిసారి షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కడప గడ్డ అంటే వైఎస్సార్ కుటుంబం అడ్డాగా చెబుతారు.
ఇప్పుడు ఆ కుటుంబం రెండుగా చీలిన వేళ జనాల మద్దతు ఎవరికి ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అదే సమయంలో షర్మిల అటువైపు, ఇటువైపు భారతి ఉంటే ఈ ఇద్దరు నారీమణుల నడుమ రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది. అయితే భారతి మాత్రం విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే జనాల్లో ఎక్కువగా ప్రచారం చేస్తారని సమాచారం. అయితే తన వదిన ప్రచారం స్టార్ట్ చేస్తే ఎదురుగా నిలిస్తే షర్మిల ఊరుకుంటారా? ఆమె ఆ వైపు నుంచి సవాల్ చేస్తే భారతి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే కదా అంటున్నారు. మొత్తానికి ఈసారి కడపలో వదినా మరదళ్ల సవాల్ అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.